ఇప్పుడు నేను చూపించబోయే వీడియో బీభత్సంగా వైరల్ అవుతుందండి నెట్లో. ఇప్పుడు నేను ఏదైతే ఒక వీడియో మీకు చూపిస్తున్నానో ఆ చూపించబోయే వీడియో భయంకరంగా వైరల్ అయింది. ఏంటా వీడియో అనంటే కనుక బీజేపీ ఎమ్మెల్యే జగన్ గారి గురించి కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎవరో ఊహించరు అలాంటి వ్యాఖ్యలు అయితే చేశారు. ఎందుకని ఆయన వైసీపీ కాదు, టీడీపీ కాదు, జనసేన కాదు, బీజేపీ ఎమ్మెల్యే జగన్ గారి గురించి ఇలా మాట్లాడడం అంటే ఆశ్చర్యమే, అది సంచలనమే. కాబట్టే ఆ వీడియో అంతలో వైరల్ అవుతుందేమో. ఏంటా వీడియో అనేది నేను పెడతాను. పెట్టే ముందు నాకు రిక్వెస్ట్ ఉంది. రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలి. మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్ గారిని పొగుడుతున్నారు అంటే దాంట్లో పెద్ద ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఆయన దగ్గరగా చూస్తారు, ఆయన చేసిన పనులు చూస్తారు, ఆయన చెప్పే మాటలు వింటారు. కాబట్టి ఆయన ఏంటో తెలుసు కాబట్టి వాళ్ళు పొగిడారంటే అది పెద్ద ఆశ్చర్యపోవడం అవసరం. అలాగే జగన్ గారి బంధువులు కావచ్చు, లేకపోతే ఇతర సన్నిహితులు కావచ్చు, అలాంటి వాళ్ళు ఎవరైనా పొగిడారన్నా ఆశ్చర్యపోవడం అవసరం. కానీ ఇక్కడ పొగుడుతున్నది ఎవరనుకున్నారు? జగన్ గారికి నన్ను అడిగితే కనుక వాళ్ళ అధికార పక్షమే. వాళ్ళ అధికార పక్షంలో ఉండి అధికార కూటమిలో భాగమై ఉన్నటువంటి కూటమి ఎమ్మెల్యేనే జగన్ గారి గురించి ఇంత బాగా నిజంగా పొగుడుతున్నారంటే మామూలు విషయం కాదు. పొగడ్తలు కాదు, ఉన్న వాస్తవాలే. జగన్ గారు ఏంటి అనేది చాలా చక్కగా ఆయన మాటల్లో వివరించాడు. చాలా ఎక్సలెంట్ అని చెప్పాలి, నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి గారిని అసలు ఏ కోణంలో చూడాలి, ఆయనలో ఉండే ఆ విధానాలు ఏంటి అని అతను బాగా చెప్పగలిగాడు. కాబట్టి ఆ వీడియో వైరల్ అవుతుందేమో. ఎవరనుకున్నారు? బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ గారు అండి. ఆయన వీడియో వైరల్ అవుతుంది. అసలు జగన్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటని అడిగితే కనుక అదే 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయారు. ఏంటి పరిస్థితి అంటే ఎందుకు అలా జరిగిందని అంటే కనుక జగన్ గారు నెంబర్ 1, జగన్ గారు మళ్ళీ గెలుస్తాడు అని మొదలు పెడుతూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశాడు. అవన్నీ నేను చెప్పడం కన్నా అవి మీ నోట మీరింటేనే కట్టుకుంటుంది. ఒకసారి అవి వినండి, చెప్తాను, వింటే మీకు ఐడియా వస్తుంది. ఆ వీడియో చూస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పబ్లిక్ లీడర్, ప్రజల్ని ప్రేమించే లీడర్, ప్రజల్ని ఇష్టపడే లీడర్. సార్ ఒక్కసారిగా 151 నుండి 11 పడిపోవడానికి కారణం అంటే ఒక కారణం అంటే ఏం చెప్తారు సార్? దానికి జగన్మోహన్ రెడ్డి అయితే కారణం కాదు. ఎందుకంటే నేను కొన్ని స్కూల్స్ చూశాను, నాకు దాంట్లో జగన్ ఇన్స్పిరేషన్. మాకన్నా వయసులో చిన్నోడే కానీ జగన్ ఎడ్యుకేషన్ విషయంలో బాగా ఇన్స్పిరేషన్. కొన్ని స్కూల్స్, కొన్ని హాస్టల్స్ చూస్తే అసలు అవి ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలు కదా విద్య మీద అంత ఫోకస్ పెట్టాడు. హాస్పిటల్స్, చాలా హాస్పిటల్స్ కావచ్చు, విద్య మీద కావచ్చు, డెవలప్మెంట్ కూడా బాగానే చేశాడు. ఇప్పుడు జగన్ ఒక్కరు మంచి, జగన్ కింద మంచోళ్ళు గారు కదా. అంటే ఇప్పుడు జగన్ తెలియకుండా కూడా ఎన్నో విషయాలు జరిగినాయి. ఇప్పుడు నాయకుడిగా ఏమవుతాడు? ప్రతి ఓటమి నుంచి స్ఫూర్తి పొందుతాడు. ఆయన కూడా ఒక డైనమిక్ అన్ని ఎన్నో ఆయన ఎదుర్కొన్న కష్టాలు ఎవరు ఎదుర్కొన్నారు? ఆయన ఎన్నో ఎదుర్కొన్న కష్టాలు ఎవరు ఎదుర్కోలే కదా. అన్ని కష్టాలు ఎదుర్కొన్నాడు, అన్ని చేసిండు. ప్రజానాయకుడు కాబట్టి ప్రజలలో నిత్యం మమేకమై భవిష్యత్తులో మంచి